హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ యూపీఎఫ్తో ఏమేమి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చూద్దాము. 10 రకాల ప్రాబ్లమ్స్కి కనెక్షన్ కనుక్కున్నారండి. 104 లాంగ్ టర్మ్ స్టడీస్ చేసి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ మూలాన 10 జబ్బులకి కనెక్షన్ ఉంది అని కనుక్కున్నారు. సో వీటిల్లో ఏమేమి, అసలు ముందు అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే ఏంటో చూద్దాము. సో అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ అంటే క్యాన్డ్ ఫుడ్, తర్వాత ప్రీ ప్యాకేజ్డ్ మీల్స్ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా రెడీ టు ఈట్, వాటర్ పోసి తాగండి, లేదు మీట్ బాల్స్, ఫ్రెంచ్ ఫ్రైస్ ఇట్లాంటివి, లేదు అదేంటి ప్యాక్డ్ మీట్ అంటే ఆల్రెడీ ప్రాసెస్ ప్యాక్ చేసేసిన మీట్ ఉంటుంది కదా అది, సోడాస్, ఎనర్జీ డ్రింక్స్, సీరియల్స్, ఆర్టిఫిషియలీ స్వీటెండ్ సీరియల్స్ ఉంటాయి కదా, కార్న్ఫ్లేక్స్ లాంటివి, చాకోస్ లాంటివి అట్లాంటివి, ఇంకా స్నాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ లేస్ అని, చిప్స్ అని, ఇంకొకటి బిస్కెట్స్ అని, ఇలాంటివన్నీ కూడా, ఇవన్నీ కూడా అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ కిందకి వస్తాయి. సో ప్లాస్టిక్ ప్యాకెట్లో సీల్ చేసి ఉంది అంటే అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడే. సో వీటి దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఇవి 10 రకాల జబ్బులకి కనెక్షన్ ఉందని కనుక్కున్నారు. ఏమేమిటి ఆ జబ్బులు అంటే బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్లు, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఫ్యాటీ లివరు, అబ్డామినల్ ఒబిసిటీ అంటే ఊబకాయం, షుగరు, బీపీ, డిప్రెషన్ను, ఇంకా ఇన్ఫ్లమేటరీ బౌల్ డిజీజ్ అంటాం, క్రాన్స్ డిజీజ్, ఇట్లాంటివి, ఈ అన్నిటికీ కనెక్షన్ ఉందని కనుక్కున్నారు. సో వీటి నుంచి అవాయిడ్ చేసి దూరంగా ఉండడం ఇంపార్టెంట్. ఇంకొకటి మనకి బాధ కలిగించే విషయం ఏంటంటే మోర్ దెన్ 50% ఆఫ్ యూకే అండ్ యూఎస్లో ఫుడ్స్ ప్యాక్డ్ ఫుడ్స్ అని, ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అని రియలైజ్ అయ్యారు. చైనాలో ఇది 3 to 4 times పెరుగుతుందని రియలైజ్ అయ్యారు. మనం ఇండియాలో కూడా ముందే కళ్ళు తెరిస్తే బెటర్. సో అందుకని చూజ్ యువర్ ఫుడ్ బిఫోర్ యూ ఈట్. నట్స్, ఫ్రూట్స్, సలాడ్స్ ఇట్లాంటివి రీప్లేస్ చేయండి, స్నాక్స్ లాంటివి కాకుండా. థ్యాంక్ యూ.